మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ వైనాల. ముఖ్యంగా వెళ్తే గచ్చిబౌల్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గారు. స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి, 23లోగా ప్రతిపాదనలు పంపించండి సీఎం రేవంత్. పరిశీలించి 24 గంటల లోపలనే మేము వాటికి ఏదైతే నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటాం. ప్రైవేట్ భాగస్వామ్యంతో లేకపోతే ప్రభుత్వ భాగస్వామ్యంతో అనేది మీరే తెలుసుకొని మాకు చెప్పండి. ఐఎస్బి తరహాలోనే ఓ ప్రైవేట్ కార్పొరేషన్ ను నిర్మిస్తాం అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతూ ఉంది. పారిశ్రామికవేత్తలతో రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 23లోగా స్కిల్ యూనివర్సిటీపై స్పష్టమైన ప్రతిపాదనలతో రిపోర్ట్ ఇచ్చినట్టయితే వీలైనంత తొందరగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు కావాలి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి సంస్థలకు కానీ ప్రభుత్వం నుంచి ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాల ముందుండి స్కిల్ డెవలపింగ్ కు సంబంధించి ప్రోత్సాహకాలు అందిస్తుందని శ్రీధర్ బాబు గారు మరో మలుపును అధికరించారు. 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు లిస్టు రిలీజ్ చేసిన ప్రభుత్వం మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, 2 ఏళ్ల పదవీ కాలంతో జీవో విడుదల, పాత జాబితాలో స్వల్ప మార్పులు, టికెట్లు త్యాగం చేసిన వారికి, ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యం, త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈ పార్టీ కోసం కష్టపడ్డారో వారిని గుర్తించి వారిని అందలం ఎక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొన్నటికి మొన్న బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ ఇవ్వడానికైనా, అనిల్ యాదవ్ కు రాజ్యసభ ఇవ్వడానికైనా, ఇప్పుడు కార్పొరేషన్ల చైర్మన్లుగా అన్వేష్ రెడ్డికి చైర్మన్ ఇవ్వడానికైనా, 34 కార్పొరేషన్లకు చైర్మన్ ఇవ్వడానికైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటది అని చెప్పడానికి ప్రధాన నిదర్శనం ఈ 34-35 కార్పొరేషన్లకు సంబంధించిన ఏదైతే చైర్పర్సన్ల నియామకం. ఇందులోకి వచ్చేసరికి అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్, బాలరాజు కాసుల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయాలు, జంగ రాఘవరెడ్డి వరంగల్కు చెందిన ఆయన స్టేట్ కోఆపరేటివ్, అదే విధంగా పోడెం వీరయ్య మాజీ ఎమ్మెల్యే ఉండే తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చేస్తా ఉన్నాడు. అదే విధంగా పోతే ఏదైతే ఎరవతి అనిల్ ఉండే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చేస్తా ఉన్నాడు. అదే విధంగా జనక్ ప్రసాద్ కనీస రాష్ట్ర వేతనాలకు సంబంధించిన సలహా మండలిగా ఉన్నాడు. నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా ఉన్నది. అదే విధంగా మంతని ప్రాంతానికి చెందినటువంటి అయిత ప్రకాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గా వారికి అవకాశం కల్పించారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఎవరైతే ఎన్నికల సమయంలో వారి త్యాగాలు, వారికి సంబంధించిన అన్ని విధాల పనులను త్యాగం చేసి పార్టీ కోసం పనిచేశారో అటువంటి వారిని గుర్తించే పనిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పడ్డది. దానికి సంబంధించే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వడం జరిగింది. మంతని ప్రాంతానికి సంబంధించిన అయిత ప్రకాష్ రెడ్డికి ఏదైతే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గా ఉంది, వీరు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారికి అత్యంత దగ్గరి సన్నిహితుడుగా, మంత్రి నియోజకవర్గంలో మంచి నాయకునిగా పేరు పొందినటువంటి నాయకుడు అయిత ప్రకాష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా సుంకెట అన్వేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఉంటుంది. వారు కిసాన్ కాంగ్రెస్ సమస్యల పట్ల, కిసాన్ రైతుల సమస్యల పట్ల పలు జిల్లాల్లో పాదయాత్ర కూడా చేసినారు. వారి త్యాగాన్ని గుర్తించినటువంటి స్టేట్ కమిటీ వారికి స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా చాలా మంది ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వారు, ఎమ్మెల్యే పదవులు ప్రభుత్వం అధికారంలోకి రావాలి, పార్టీ ప్రభుత్వ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఏదైతే త్యాగాలను చేసిర్రో ఆ త్యాగాలకు అనుగుణంగానే, త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం త్యాగాలకు అనుగుణంగానే నేడు కార్పొరేషన్ లో వారికి సేవలకు గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ లో కట్టబెట్టిందని చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు తప్పకుండా అందలం వస్తుందని చెప్పకనే చెప్తా ఉన్నారు. వైఎస్ పూర్తితోనే 6 గ్యారంటీలకు హామీ ఇచ్చినాం, రాహుల్ ని ప్రధాని చేయడం అనేది ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఉండే, కాంగ్రెస్ వీరిన వారంతా
తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. గాంధీ భవన్ లో వైఎస్ జయంతి వేడుక జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఏదైతే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ది లెజెండరీ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల మనసు గెలిచిన నాయకుడు, జనం కోసం పుట్టి జనం గుండెల్లో నుంచి వచ్చిన జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 6 గ్యారంటీలు ఏదైతే ఇప్పుడున్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ గా 6 గ్యారంటీలు ఏదైతే ప్రవేశపెట్టి పేద ప్రజల మన్నలు పొందిండో ఆ 6 గ్యారంటీల స్ఫూర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రేరణ పొందినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రివర్గం, సహచర వర్గం చెప్తా ఉన్నారు. నిన్న వారి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు వారి కార్యక్రమంలో భాగంగా ఏదైతే సిఎల్పి లాబింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత గాంధీ భవన్ లో ఏదైతే రక్తదాన శిబిరాలు యూత్ కాంగ్రెస్ కానీ మిగతా ఎన్ఎస్యుఐ కానీ మిగతా వారు ఎవరైతే వైఎస్ గారి పేరు మీద వారి స్మరణ కోసం రక్తదానాలు చేశారో ఆ రక్తదాన శిబిరాన్ని సందర్శించడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విజయవాడకు సమీపంలో మంగళగిరిలో వైఎస్ జయంతి స్మారక దినోత్సవాన్ని జరిపిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎనలేని ప్రేమ కలిగి ఉన్నది. ఈ ప్రాంతం అంటే మక్కువ ఉండే. గౌరవ శ్రీపాదరావు గారితో వారికి ఎనలేని సాహిత్యం ఉండే. వారితో పాటుగా శ్రీధర్ బాబు గారిని రాజకీయాల్లోకి తీసుకురావడం 1999, 2004, 2009 కాలంలోకి సంబంధించి 3 పర్యాయాలు వారు సిఎల్పి నాయకునిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు శ్రీధర్ బాబు గారిని ప్రమోట్ చేయడం. అదేవిధంగా 2004 నుంచి 2010 వరకు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి డిసిసి అధ్యక్షునిగా రథసారథునిగా ఉంచడం. అదేవిధంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విప్పుగా, టిటిడి మెంబర్ గా, స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి మెంబర్ గా ఉంచడంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా వారి తండ్రి పేరు మీద ఈ ప్రాంతానికి సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించి దానికి శ్రీపాదగా గెజిట్ తేవడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీపాదరావు గారి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహితాన్ని మరోసారి చేసినందుకు వారికి కృతజ్ఞతతోనే రాష్ట్ర రాజకీయాల్లో వారిద్దరూ ఒక జోడెద్దుల సవారిలాగా రాష్ట్ర రాజకీయాల్లో వారి నుంచి ప్రేరణ పొందినటువంటి ఏదైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారో మొన్న జరిగిన మేనిఫెస్టోలో వారి నుంచి ప్రేరణ పొందే ఈ విధమైన హామీల 6 గ్యారంటీలు తేవడం జరిగిందని చెప్పడం జరుగుతా ఉంది. కాళేశ్వరం పంపులు ఎందుకు మునిగినాయి? ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్ కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు? ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. పంప్ హౌజ్లపై బీఆర్కే భవన్ లో జస్టిస్ ఘోష్ విచారణ. 14 మంది ఇంజనీర్లతో సహా 2 కంపెనీ అధినేతలకు హాజరు. అదే విధంగా 16లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశం. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు అందిన కాగ్ రిపోర్ట్. తొలి దశ ఎంక్వైరీ పూర్తి, 2వ దశ ప్రారంభం. కాళేశ్వరంలో తీగ లాగితే డొంక కదులుతా ఉంది. ఏదైతే అన్నారం, కన్నపల్లి పంప్ హౌజ్లకు సంబంధించి నీట మునిగిన వ్యవహారానికి సంబంధించి 2022 జూన్, జూలై నెలలో జరిగిన వర్షాలకు ఎందుకు 14 మోటార్లు దెబ్బతిన్నాయి, అసలు వీటికి సంబంధించిన వ్యవస్థ ఏంది అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ దానికి సంబంధించి అధికారులను కూడా ఏదైతే అధికారులు కూడా కింది స్థాయిలో నుంచి టాప్ టు బాటం పై స్థాయి వరకు అధికారులు ఏదైతే వ్యవస్థలో చెప్తున్నారో దానికి సంబంధించి కూడా మీరు అఫిడవిట్ రూపంలో మాకు సమర్పించండి. ఈ నెల 16వ తారీఖు వరకు కాళేశ్వరానికి సంబంధించిన ఏ రిపోర్ట్నైనా అఫిడవిట్ రూపంలో ఇవ్వమన్నారు. దానికి సంబంధించి సంబంధిత నిర్మాణ సంస్థలను కూడా ఎల్ఎన్టీ కానీ వాళ్ళని కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వమన్నారు. అసలు 126 మీటర్ల ఎత్తుకు కట్టాల్సిన కన్నెపల్లి పంప్ హౌస్ ను 120 మీటర్లకు ఎందుకు కట్టిరు? మేడిగడ్డకు సంబంధించిన పంప్ హౌస్ ను 131 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ ను కనుక నింపినట్టయితే అసలు పంప్ హౌస్ లోకి వాటర్ వచ్చే ప్రయత్నమే ఉండకపోవు. వాటర్ లెవెల్స్ పైకి కనుక మీరు బ్యారేజీని కట్టినట్టయితే వాటర్ స్టోరేజ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవు. ఎందుకు ఆ స్థాయిలో వ్యాస్కోప్ కానీ, లైడార్ సర్వే కానీ, సంబంధిత ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, సంబంధిత ఇంజనీరింగ్ బృందం కానీ 131 మీటర్లకు కట్టాల్సినటువంటి ప్రాజెక్టును ఇంకా 5 మీటర్లు తగ్గించడానికి గల కారణం ఏంది? ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి 3 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి జాగలో 5 మీటర్లకు ఎందుకు దిగువన ప్రాజెక్టును కట్టాల్సి వచ్చింది? దానికి సంబంధించి వాటర్ ఫ్లో
విపరీతమైన స్పీడ్ కారణంగా ఆ పంపులు ఎందుకు మునిగిపోవాల్సి వచ్చింది? ఎవరిని అడిగినా టాప్ టు బాటం ఏం చెప్తుండ్రంటే నాణ్యత లోపమా లేకపోతే డిజైన్ లోపమా అనే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ తప్పించుకునే ప్రయత్నం చేసుకోకుండా మీరు ఏదైనా రిపోర్ట్ అఫిడవిట్ రూపంలో ఇవ్వండి. అఫిడవిట్ రూపంలో మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పరిశీలిస్తాము. దీనికి సంబంధించి కాగ్ నుంచి ఏదైతే కంట్రోలర్ అండ్ రిపోర్ట్ అని ఏదైతే దేశంలో అత్యున్నతమైన సంస్థ కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి పూర్తిగా ఇవాటితోటి తొలి దశ ఇవాటి వరకు తొలి దశకు సంబంధించిన విచారణ పూర్తయింది. 16వ తారీఖు నాడు అఫిడవిట్ రూపంలో వచ్చిన తర్వాత 17వ తారీఖు నుంచి కాళేశ్వరం కథ కమా మిసు రెగ్యులర్ గా జరుగుతుంది. కాళేశ్వరానికి సంబంధించిన అక్షరాల 1,00,000 కోట్ల దొంగలెవరు అనే దాని మీద ఇలా ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి దానికి సంబంధించిన ప్రజాధనాన్ని ఎవరు ఏ పద్ధతిలో దోచుక తిన్నారనే దాని మీద పూర్తి విచారణ జరుగుతుంది. మా బాధలు దేశానికి చెప్పండి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రజల రిక్వెస్ట్. మూడోసారి మణిపూర్ లో పర్యటించిన కాంగ్రెస్ ఎంపీ ప్రధాని ఇప్పటికీ రాలేదన్న జనం 2 రిలీఫ్ క్యాంపులను సందర్శించిన రాహుల్ గాంధీ. అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్ జిల్లాలో పర్యటించారు. జిరిబిం సుందరాపూర్ జిల్లాలోని సీఎం రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. అక్కడ తలదాచుకున్న ప్రజలతోటి మాట్లాడారు. ఓకే, ఏదైతే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ పర్యటనకు మూడోసారి వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వెళ్ళడంతో అక్కడ మణిపూర్కు సంబంధించి ఏదైతే శరణార్థులు ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్లో తలదాచుకుంటున్నారో వారిని వెళ్ళి పరామర్శ చేయడంతో కన్నీరు పర్యాంతరమైన వాళ్ళు మా బాధలు దేశానికి తెలియజేయండి, మేము ఈ దేశంలో భాగస్వామ్యం, మమ్ముల ఈ దేశ ప్రజలుగా చూడడం లేదు. మొన్న జరిగిన గొడవల్లో 200కు పైగా మహిళలు చిన్నపిల్లలను చంపేయడం జరిగింది. మా కళ్ళల్లో నుంచి కన్నీరు రావడం లేదు, రక్తం ప్రవహిస్తా ఉన్నది. ఈ దేశంలో ప్రవహించే నీళ్లలో మా రక్తాన్ని కలిపేస్తా ఉన్నారు. మీరు దయచేసి మీరు ఇచ్చిన భరోసాతోటి మీ స్ఫూర్తితోటి ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాం. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరేంద్ర సింగ్ ఒక్కసారి కూడా వచ్చి మమ్మల్ని పరామర్శ చేయలేదు. కనీసం మమ్మల్ని ఎక్కడ కూడా ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇంత భారతదేశంలో ఇంత వ్యవస్థ నడుస్తున్న దేశంలో ఒక మహిళను వివస్త్ర చేసి రోడ్డుపై రాళ్లతో కొట్టుకుంటూ తీసుకెళ్లినా కానీ మాపై కనికరం చూపించలేదు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని. మీరు మేమున్నామంటూ 3 సార్లు మా పర్యటనకు వచ్చిర్రు, మా బాధలు ఈ దేశానికి వినపించండి అని రాహుల్ గాంధీ గారిని పట్టుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. భాగోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్లకు మానసిక ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేసినారు. ఎవరు ఏం చేసినా కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య మారణహోమం సృష్టించి కుల మతాలతోటి దేశాన్ని విభజించి రక్కసి మూకలు ఆనందం కోసం ఏదో రాజకీయాల కోసం దేవుడి పేరు పెట్టి దయ్యం పేరు పెట్టి జనాలను విభజించి పాలించే ఈ ప్రాంతాల్లో ఈ దేశంలో ఇంకా ఎన్నడూ సమానత్వం సౌభ్రాతృత్వం వస్తుంది? ఎన్నడు ఈ మతాల మంటలు, ఎన్నడు ఈ కులాల చిచ్చులు తగ్గుతాయి? ఇప్పటికి కూడా కొంతమంది కుహనావాదులు ఏం చేస్తున్నారంటే అంధభక్తులు ఇప్పటికి కూడా కులాల పేరుతోటి మతాల పేరుతోటి చిచ్చు పెడతా ఉన్నారు. దేశం అంటే ఒక్కటే, ప్రజలంతా ఒక్కటే అన్న నినాదం ఎప్పుడు వస్తుందా అని వారు మణిపూర్లో మహిళలు ఏడుస్తూ ఉన్నారు. మనం వారికి సహాయం చేయకపోయినా సరే కానీ అపహాస్యం మాత్రం చేయొద్దని మనం ఏదైతే వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా అస్సాంలో ఘోర విపత్తు జరిగి వరదలు వచ్చి ఎక్కడికక్కడ ఇబ్బంది పడతా ఉంటే అస్సాంను కూడా అక్కడి ముఖ్యమంత్రి కానీ ఈ దేశ ప్రధాని కానీ కనీసం వాళ్ళ పర్యటన చేసి వాళ్లకు నేనున్నా అనే భరోసాను ఇవ్వలేదు. అస్సాం ప్రజలకు కూడా రాహుల్ గాంధీ గారు మీ బాధను ఈ దేశానికి వినిపిస్తా, ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీ బాధల్లో నేను భాగమైతా, మీ బాధల్లో కాంగ్రెస్ పార్టీ మీ బాధల్లో మీదేసుకుంటది అని చెప్పి అస్సాం ప్రజలకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. నిబద్ధత కలిగిన నాయకుడు ఎక్కడ ఆపద ఉంటే అక్కడ పోయి ముందు వరుసలో ఉంటాడనడానికి రాహుల్ గాంధీ గారు ప్రధాన నిదర్శనం. ఇప్పుడు ఏదైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు అని అన్నామో దానికి సంబంధించి దొంగ బాబా ఉచ్చులో సామాన్యులు
తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి. బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుందనే మూఢనమ్మకం, అంధవిశ్వాసం వారిది. రాజకీయ నేతలు కూడా బాబాల వెంట ఉండి అండదండలు అందిస్తున్నారు. దొంగ బాబాల పలుకుబండి జనంలో అంధవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు. మూఢనమ్మకాలు రాజకీయ నేతలు కూడా వారికి తోడైతే ఇక జనం ఆ వైపు ఎలా వెళ్లకుండా ఉంటారు. మన దేశానికి ఇప్పుడు ఒక శాపంగా మారిపోయింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మనం చెప్పుకుందాం, మణిపూర్లో మహిళను వివస్త్ర చేసి రాళ్లతో కొట్టి చంపితే కూడా రాని ప్రభుత్వం ఒక బాబా కాలి కింద ఉన్నటువంటి మట్టిని పెట్టుకుంటే అన్ని మంచి జరుగుతాయనే అంధభక్తిని నూరిపోస్తా ఉన్నది దేశంలో. మీరు దైవాన్ని నమ్మండి. దైవం అంటే బాబాల కాలి కింద ఉన్నటువంటి మట్టో, లేకపోతే బాబాల దగ్గరికి పోయి వారు చెప్పే ప్రవచనాలలో ఉన్న జ్ఞానము కాదు. కులం, మతం అనేది, దైవం అనేది సాటి మనిషిని ప్రేమించడం, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి నేనున్నా అనే ధైర్యాన్ని ఇవ్వడం మాత్రమే దైవత్వం అవుతుందని ఏదైతే ఈ బోలే బాబా కనుక చేసినటువంటి ప్రసంగంలో వారి కాలి మట్టి తీసుకోవడం కోసం 120 మంది చనిపోయారంటే ఈ దేశంలో అంధభక్తి ఎంత ఘోరంగా ప్రబలుతుంది. రాను రాను ఈ దేశం ఎవరి చేతులలోకి పోతుంది. అంధభక్తితోటి ఈ దేశం ఎంత సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓ పక్క కులాల లొల్లి, ఓ పక్క మతాల లొల్లి, ఓ పక్క ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు బార్డర్ల లొల్లి, సైనికుల వీర మరణాలు, ఓ పక్క ఎక్కడికక్కడ విధ్వంసం, విద్వేషం, మారణ హోమం. ఏం జరుగుతుందో దయచేసి ఆలోచన చేయాలని ఇవాళ వైనాల రాజు న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం. నీట్ లీకేజీ సుస్పష్టం, ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరి చేతికి చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే. ఈ పరీక్ష పవిత్రత నిస్సేహంగా దెబ్బతిన్నది. అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్ పై సర్వోత్తర న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అని తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా దేశం మొత్తం గగ్గోలు పెడుతుంటే ఒకే కోచింగ్ సెంటర్ కు సంబంధించి 70 మందికి ఒకే ఒక ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది అని సందేహం వ్యక్తం చేస్తుంటే ఇదంతా తూచి నీటును మళ్ళీ పెట్టాం, నీట్ పై ఎటువంటి సందేహాలు లేవంటూ కేంద్ర ప్రభుత్వం కనీసం పార్లమెంట్ లో నీట్ పై చర్చకు కూడా అవకాశాన్ని కల్పించలేదు. దేశానికి సంబంధించి ఏదైతే నీట్ ఉందో ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఏదైతే మెడికల్ కు సంబంధించి జాతీయ స్థాయిలో విద్యార్థులను తయారు చేసేటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీట్ పై మళ్ళా దర్యాప్తు చేయాలని చెప్పి ఒత్తిడి చేసినప్పటికీ, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ కూడా పార్లమెంట్ లో దీనిపై చర్చ చేయకుండా అడ్డుకుంటే ఈ దేశంలో న్యాయస్థానం ఉందని మరోమారు నిరూపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నీట్ పై నీలి మేఘాలన్న కథనంతో ఇలా రావడం జరిగింది. నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ప్రశ్నాపత్రం ఏదైతే సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ సంబంధించి టెలిగ్రామ్లలో చక్కర్లు కొట్టిందో దానికి సంబంధించి మళ్ళీ నీటికి సంబంధించిన ఎగ్జామ్ ను రాయించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించినట్టుగా మన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఓవైపు అంధభక్తులు, ఓవైపు మహిళల చిత్రహింసలు, ఓవైపు నీటి ప్రశ్నాపత్రాలు ఈ విధంగా వెరిసి ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాం. వాటి ప్రధాన ముఖ్యాంశాలు లోకల్ న్యూస్ లో పెద్దలు యూత్ ఐకాన్ ఈ ప్రాంతానికి సంబంధించి కార్యకర్తలకు నేనున్నానే ధైర్యం. శ్రీనుబాబు గారి పర్యటన ఈ రోజు మంత్రిని నియోజకవర్గంలో జరగనున్నది. పలు మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు కార్యక్రమాల్లో కొంతమంది పరామర్శలు, అదేవిధంగా పలు కార్యకర్తలకు సంబంధించి అందుబాటులో కోసం వారానికి ఒక రోజు ప్రత్యేకంగా శ్రీనుబాబు గారు మంతని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నా ఉన్నారు. వారి పర్యటన కోసం ఈరోజు కమాన్పూర్ మండలంలో నిన్న ఏదైతే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుకు సంబంధించి 75వ జన్మదినానికి సంబంధించి వారి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. మంతని నియోజకవర్గానికి సంబంధించి మంతిని మండలానికి సంబంధించి ఐలి ప్రసాద్, ముత్తారానికి సంబంధించి ఏదైతే బాలాజీ గారు, అదేవిధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, అదేవిధంగా జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు కోలేడి మారుతి, అదేవిధంగా పెద్దలు రామచంద్రం గౌడ్ గారు, అదేవిధంగా అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని గ్రామాలకు సంబంధించిన
మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఇటు కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నిర్మించారో వాటికి సంబంధించిన సంక్షేమాన్ని మరొక మారు గుర్తు చేసుకోవడం జరిగింది. అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఏ కార్యక్రమాలు అయితే చేసిర్రో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అదే విధంగా కమాన్పూర్ కు సంబంధించి కోలేటి మారుతి మార్కెట్ ఏదైతే మాజీ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో మనం అందరం ఐకమత్యంతో ఉండాలి. ఐకమత్యంతో ఉండి ఈ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ గత పూర్వ వైభవాన్ని సంపాదించే విధంగా మన మంత్రివర్యులు, మన నాయకుడు ఈ రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద నేతగా, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా పెద్ద స్థాయిలో ఉన్నందున మనం చిన్న చిన్న పొరపాట్లకు పోకుండా బలమైన నాయకత్వాన్ని అందించి ఈ ప్రాంతానికి సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి వరుసలో నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వారికున్న సన్నిహితాన్ని, వారికున్న రాజకీయ నేపథ్యం, వారిరువురు కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే పరుగులు పెట్టించారో మనందరికి తెలిసిందే. నిన్న వారి 75వ జన్మదినం సందర్భంగా ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజుల్లో పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి సంబంధించి ముత్తారం, రామగిరి మండలాలకు సంబంధించి నీటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులను పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి రైతు ఎకరాకు నీరుని అందిస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు పాదయాత్ర చేసిర్రో దానికి సంబంధించి, అదే విధంగా నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి రక్తదాన శిబిరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినకు సంబంధించిన రక్తదాన శిబిరంలో పాల్గొని వారిని అభినందించడం జరిగింది. అదే విధంగా ఏదైతే వారికి సంబంధించిన విజయవాడ చెరువులో మంగళగిరిలో వారి 75వ జయంతి కార్యక్రమానికి పాల్గొని వారికి సంబంధించిన వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఈ విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంతానికి ఒక విడదీయలేని బంధం ఉంది. వీరిరువురు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నింపడానికి ప్రతి నిమిషము పనిచేశారని చెప్పి వారిపై ఉన్న మమకారంతో వారికి నిన్న వారి జన్మదినకు సంబంధించి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.